హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం మార్చి 23, 2026 ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇరాన్ మద్దతుగా ఉన్న గ్రూపులు హెజ్బుల్లా వంటివి లెబనాన్ సరిహద్దు నుండి ఇజ్రాయెల్ ఉత్తర ప్రాంతాలకు భారీగా రాకెట్ దాడులు చేస్తున్నాయి. దీనికి ప్రతిచర్యగా ఇజ్రాయెల్ వైమానిక దళం లెబనాన్ మరియు సిరియాలోని ఇరాన్ అనుబంధ స్థావరాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది. అమెరికా హెచ్చరికలు అలాగే అదనపు బలగాల పరిస్థితి తీవ్రతను గమనించిన అమెరికా ఇరాన్ను హెచ్చరించింది. ఇజ్రాయెల్కు మద్దతుగా మధ్యధరా సముద్రంలోకి అదనపు యుద్ధ నౌకలను మరియు యుద్ధ విమానాలను అమెరికా పంపింది. ఇరాన్ నేరుగా ఇజ్రాయెల్పై దాడి చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని అమెరికా స్పష్టం చేసింది. ఇరాన్ సుప్రీం లీడర్ హెచ్చరిక. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ సిరియాలోని తమ దౌత్య కార్యాలయంపై జరిగిన దాడికి ఇజ్రాయెల్ను ఖచ్చితంగా శిక్షిస్తామని పునరుద్ఘాటించింది. ఇది నేరుగా ఇజ్రాయెల్ భూభాగంపై దాడికి సంకేతంగా నిపుణులు భావిస్తున్నారు. చమురు ధరలపై ప్రభావం చూపుతోంది ఈ యుద్ధం. యుద్ధ భయంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు బ్యారెల్కు $90 పైగా చేరాయి. ఇది ఇలాగే కొనసాగితే భారత్లో పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉంది. భారత్ పౌరులకు అడ్వైజర్ అన్నమాట. భారత్ విదేశాంగ శాఖ ఇప్పటికే ఇరాన్ మరియు ఇజ్రాయెల్కు ప్రయాణించవద్దని భారత్ పౌరులను కోరింది. ఆయా దేశాల్లో ఉన్నవారు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, స్థానిక భద్రతా ఎంబసీలతో టచ్లో ఉండాలని సూచించింది. అలాగే ఈ మధ్య కేవలం 2 దేశాల మధ్య కాకుండా అమెరికా వంటి అగ్రరాజ్యాలు జోక్యం చేసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభాన్ని తగ్గించవచ్చు అనేది మెయిన్ అంశం అనమాట అండి. కాబట్టి శాంతి చర్చల ద్వారా సమస్యల పరిష్కారం కావాలని, మానవతా సంక్షోభం రాకూడదని కోరుకుంటున్నాను. ఇంతే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఎంత ఇబ్బందులు వాళ్ళు చేస్తున్నారనేది. ఈ యుద్ధం వల్ల వీళ్ళు ఏం సాధించారనేది నాకైతే అర్థం కాలేదు. వీళ్ళు చేసే ఈ ప్రయత్నం దీనివల్ల చూడండి ఎంత ఆస్తి నష్టము, ఎంత ఇప్పుడు గ్యాస్ లేకుండా ఎంత ఇబ్బంది పడుతున్నాము. గ్యాస్ అనేది ఎక్కడా లేదు. అంత ప్రాబ్లం అయితే గ్యాస్ లేకుండా చాలామంది స్టూడెంట్స్ కానీ లేకపోతే వర్క్ చేసుకునే వాళ్ళకి కానీ వీళ్ళకి ఎవరికి హోటల్స్ లేకుండా, ఫుడ్ లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. హౌస్కి అయితే ఇస్తున్నారు కానీ బయట చోట పోయి ఉద్యోగాలు చేసే వాళ్ళకు అక్కడ బెంగళూరు, చెన్నై అలా లేకుంటే వేరే ఢిల్లీ కానీ ఇట్లాంటి చోటంతా పోయి ఉద్యోగం చేసే వాళ్ళు ఉంటారు. పూణే అలాంటి చోటంతా గ్యాసే లేదండి. గ్యాస్ లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు మేము తిరుపతిలో ఉన్నాం. తిరుపతిలో కూడా కమర్షియల్ గ్యాస్ దొరికేది లేదు. మేము హోటల్లో వర్క్ చేసేవాళ్ళం. లేక చాలా ఇబ్బంది పడుతున్నాం గ్యాస్ లేక. ఇదే విధంగా రేపు చమురు ధరలు పెరిగేసి ఎక్కువ రేట్ అయిపోయిందంటే పెట్రోల్ వాడడం వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది. పెట్రోల్ ధరలు అంటే మనకు కారు వాడేవాళ్ళు, స్కూటర్ వాడేవాళ్ళు వీళ్ళందరికీ కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటారనమాట. కాబట్టి ఇట్లాంటివన్నీ లేకుండా అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఇప్పటికన్నా ఈ యుద్ధం ఆపేస్తారని మనం కోరుకుందాం. ఇంత ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.